అందరికీ నమస్కారం. మరి ఈరోజు వైద్య కళాశాలని ప్రైవేటు పరం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ కోటి సంతకాల సేకరణ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతకాల్లో అరకు నియోజకవర్గం నుంచి కనీసం 60,000 సంతకాలు సేకరించాలనేటటువంటి ఒక సంకల్పంతో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఈ రోజు నుంచి నవంబర్ 23వ తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ చేసి ఇది గవర్నర్ గారికి సమర్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మరి ప్రభుత్వ వైద్య కళాశాలలు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రభుత్వ వైద్య కళాశాలకి సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు అనేటటువంటి చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుకి సుమారు 5 కళాశాలలు మరి పూర్తి చేయడం, అందులో మరి విద్యార్థుల్ని జాయిన్ చేసుకొని ఇది 2వ సంవత్సరము ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కూడా చూస్తూ ఉన్నారు. మరి అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి సుమారు 17 కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 5 కళాశాలలు ఈరోజు ప్రారంభానికి కూడా నోచుకున్నది. ఆల్రెడీ క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఏంటంటే ఎక్కడ కూడా ఆ దాఖలాలు లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది మాత్రం వాస్తవం కాదు అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాడేరు కానీ లేదనుకుంటే పార్వతీపురం కానీ ఒకసారి చూసుకోండి. అంతేగాని ఏంటంటే మీరు చేయలేకపోతే చేయలేమని చెప్పి చేతులు ఎత్తేయండి, అంతే తప్ప ఇక్కడ ఏంటంటే జరిగినటువంటి వాస్తవాల్ని మీరు చూడండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి నాయకులు ఒకసారి చూడండి. మీ వల్ల ఈ కళాశాలలు మీ గుత్తేదారులకో లేదనుకుంటే మీ యొక్క అనుచరులకో ఈ వైద్య కళాశాలల యొక్క కాంట్రాక్టులు అప్పగించి ప్రజల యొక్క ప్రాణాలతో మీరు చెలగాటం ఆడొద్దని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ కానీ లేదనుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పేదవాడికి వైద్యం అనేటటువంటి ఉచితంగా అందుతూ ఉంది. అలాగే ఆ పేద పేషెంట్లు ఎవరైనా వెళ్తున్నారో వాళ్ళకి సకాలంలో ఎవరో ఒక డాక్టరు, అంటే అటు పీజీ చేసేటటువంటి విద్యార్థులు కానీ లేదా అక్కడ ఎంబీబీఎస్ చదివేటటువంటి ఆ వైద్య కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులు కానీ లేదనుకుంటే అక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు ఉచితంగా వెళ్ళి వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ప్రైవేటు పరం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పేదవాళ్ళకి మరి వైద్యము పూర్తిగా అందేటటువంటి స్థాయిలో ఉండదని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాము. కాబట్టి మీ స్వలాభాల కోసం అని చెప్పేసి ఈ వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పేసి, అలాగే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పేసి కూడా మేము కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.